వరుణుడికి నమస్కారం చేసినా, వరుణ సభ గురించి విన్నా ఏమిటో తెలుసా ప్రయోజనం? పుత్రపౌత్రాభివృద్ధి. భారతం ఉత్తినే రాలేదు, వాటి గురించి విన్నంత మాత్రం చేత అనుగ్రహం కలుగుతుంది. యమధర్మరాజ ప్రసాదాత్ ఆయుష్యాభివర్ధనమస్నుతే. ఆయన గురించి వింటే, ఆయన సభ గురించి వింటే ఆయుష్ పెరుగుతుంది. వరుణుడి గురించి వింటే సంతానం కలుగుతుంది, సంతానం నిలబడుతుంది, వంశం వృద్ధిలోకి వస్తుంది. ఆ వరుణుడు కూర్చుని ఉండగా 4 సముద్రములు, ఈ భూమండలానికి 4 దిక్కులా ఉన్నటువంటి 4 సముద్రములు కూడా పురుష రూపాన్ని ధరించి వచ్చి ఆయన్ని సేవిస్తుంటాయి. జలాధిదేవత కదూ, అందుకని చాలా భక్తితో వింజామర వేసి సేవిస్తుంటాయి. ఏవి? కాళింది, నర్మద, గంగా, గోదావరి, విదిశ, విపాశ, కావేరి, కృష్ణవేణి, సరస్వతి, పెన్న, ఐరావతి అనగా ప్రసిద్ధంబులైన నదులు. నేను ఎన్నో సభలు చూశాను. అందులో చెప్పుకోదగిన సభలు సురపతి సభ అంటే ఇంద్రసభ, యమధర్మరాజు సభ, వరుణ సభ, ధనీశ్వరుడంటే కుబేరుడి సభ, కమలాసనుడంటే చతుర్ముఖ బ్రహ్మగారి సభ. ఇవన్నీ దివ్య సభ, మామూలు సభలు కావు. అక్కడ చారిత్రాత్మకమైనటువంటి విశేషములు కొన్ని ఉంటాయి. ఆ సభల్లోకి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళరు, దానికి కొంత యోగ్యత ఉంటుంది. అందరూ ఆహ్వానితులే అంటారు, తప్పు. అందరూ ఆహ్వానితులు అన్ని సభలకు కాదు. అందరూ ఆహ్వానితులే అన్నమాట దోషపూయిష్టం. ఒక్కొక్క సభకి కొంతమంది మాత్రమే ఆహ్వానితులు. ఒక ఆధ్యాత్మిక ప్రవచనం జరుగుతున్న చోటికి అందరూ ఎందుకు ఆహ్వానితులు కారు? ఆస్తిక్య బుద్ధి కలిగిన వారందరూ ఆహ్వానితులు. వేదమునందు నమ్మకం ఉన్నవాడు, రామాయణ భారత భాగవతములందు నమ్మకం ఉన్నవాడు, భగవంతుని యందు నమ్మకం ఉన్నవాడికి ఆ సభా ప్రవేశం తప్ప బయట వర్షం కురుస్తోందని, లేకపోతే 2 గంటలు తోచలేదని కాసేపు వెళ్ళి కూర్చోవడానికి కాదు ఆ సభ. అందరూ ఆహ్వానితులు కాదు. ఆధ్యాత్మిక సభకే కాదు, ఏ సభకి కాదు. ఏ సభలోకి ఎవరు ప్రవేశించాలో, ఎందుకు ప్రవేశించాలో నియమం ఉంటుంది. తేరగా దొరికిన సభలు ఏవంటే ఈ మధ్య ఆధ్యాత్మిక సభ. అందరూ రావచ్చని ఇస్తుంటారు. ఏమిటి అందరూ ఎలా వస్తారు? ఎందుకు వస్తారు? రాకూడదు. ఆస్తిక్య బుద్ధి ఉన్నవాడికి తప్ప చెప్పకూడదు. కాబట్టి భగవంతుడు ఉన్నాడన్న నమ్మకం ఉన్నవాడికే చెప్పాలి. వేదము ప్రమాణమని నమ్మిన వాడికి చెప్పాలి. ఆస్తిక్య బుద్ధి కలిగిన వారికి ఆహ్వానము, వారు మాత్రమే ప్రవేశించాలి ఆ సభలోకి. ఏ సభకైనా నియమం ఉంటుంది. శాసనసభ, శాసనసభలో శాసనకర్తలు కూర్చుంటారు. మిగిలిన వాళ్ళందరూ వెళ్ళి కూర్చోకూడదు. ఒక్క శాసనాన్ని చెయ్యడానికి అధికారం ఉన్న వాళ్ళు అందులో కూర్చుంటారు. ఇదో ధర్మసభ, ధర్మ నిర్ణయం చెయ్యగలిగిన వాడు అందులో కూర్చుంటాడు. ఏ సభ యందు ఎవరు ప్రవేశించాలో అర్హత ఉంటుంది. అంతేకాని అందరూ అన్ని సభలకి అర్హులు కాదు. ప్రతిదానికి నియమం ఉంటుంది. కాబట్టి నేను ఈ సభలన్నీ చూశాను. ఇవి దివ్య సభలు. మిగిలిన సభలు ఎన్నో ఉండొచ్చు, కానీ ఇవి చాలా గొప్ప సభలు. అటువంటి దేవేంద్ర సభ కాని, యమసభ కాని, వరుణ సభ కాని, కుబేర సభ కాని, బ్రహ్మగారి సభ కాని, ఇటువంటి దివ్య సభలెల్లా చూచితి నరేశ్వర, నేను చూశాను. కానీ దీనికి సరిగా వచ్చంత విభవ సౌందర్యములను, ఈ మాట పట్టుకోవాలి. దీని సౌందర్యంతో అటు సౌందర్యం సరిపోదు అన్నారనుకోండి, బాగుంది. వాటికన్నా ఇది చాలా అందంగా ఉంది. విభవం అంటే కీర్తి. కీర్తి విషయంలో ఇదే గొప్పదవుతుంది. ఎలా అన్నాడు నారద మహర్షి? ఆయనకి తెలుసు ఆయన నోటి వెంట వచ్చేది సత్యం, అందుకు పంపించాడు కృష్ణ పరమాత్మ. ఆయన నోటి వెంట వచ్చింది అంటే ఆ సభ ఒక చారిత్రాత్మకమైన కారణమునకు హేతువు కాబోతుంది. ఆ సభ కురుపాండవ సంగ్రామానికి కారణం కాబోతోంది. ఆ సభ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అగ్రపూజకి కారణం కాబోతోంది. ఇన్ని కారణములున్న సభ ఎందుకు గొప్ప కాదు? అందరూ ఆ సభని చూసి వెళ్ళిపోతే ఆ సభ దుర్యోధనుడికి అగ్నిహోత్రంలో నెయ్యి పోసింది. ఆ నెయ్యి పొయ్యడమే మాయాద్యూతం వరకు వెళ్ళిపోయింది. ఆ మాయాద్యూతమే అనుద్యూతానికి కారణమైంది. అనుద్యూతమే అరణ్యవాస అజ్ఞాతవాసాలకి కారణమైంది. అరణ్యవాస అజ్ఞాతవాసాల తర్వాత రాజ్యం ఇవ్వనడానికి కారణమైంది. ఇస్తే ఇక వాళ్ళని గెలవలేమని సూదిమోపినంత ఇవ్వనన్నాడే. ఇవ్వనన్నాడు కాబట్టి యుద్ధం తప్పలేదు. యుద్ధం తప్పలేదు కాబట్టి అధర్మాత్ములందరూ మడిసిపోయారు. పైకి కనపడిన మహావృక్షానికి విత్తనం మయసం. కాబట్టి కీర్తి దాని. మహాభారతం అన్న వృక్షం అంతా అక్కడే పోతుంది. కాబట్టి ఇది అత్యంత విభవ సౌందర్యములను, చాలా గొప్పదయా ధర్మరాజా. అటువంటి సభ
చాలా సంతోషించి, మీరు ఆ సభలు చూశానన్నారు కదా, ఏది ఒక్కసారి చెప్పండి ఆ సభల వైభవం. అంటే ఇంద్రసభ గురించి చెప్తున్నాడు నారద మహర్షి. శతమకు సభ శుభరత్నాంచిత కాంచన రచితము అతి విచిత్రము లోకత్రితయాఖిల లక్ష్మీ సంశ్రితము. అది అమలవియదాని పొగడ శేషునకైన. ఆ ఇంద్రుని సభ శతమకు సభ. 100 యజ్ఞములు చేసినటువంటి వాడు ఇంద్రుడవుతాడు. 100 యజ్ఞములు చేసిన వాడు ఇంద్రుడై కూర్చునేటటువంటి సభ కనుక దానికి ఇంద్రసభ అని పేరు వచ్చింది. అటువంటి సభలో శుభరత్నాంచిత కాంచన రచితము అతి విచిత్రము. మేలిమి బంగారంతో గొప్ప గొప్ప రత్నములతో తాపడం చేయబడి ఉంటుంది ఆ సభ. లోకత్రితయాఖిల లక్ష్మీ సంశ్రితము. 3 లోకములలో ఉండేటటువంటి సమస్త లక్ష్మీ వైభవమంతా ఆ సభలో ప్రకాశిస్తుంటుంది. అంత గొప్పది. అలవియదాని పొగడ శేషునకైన. అటువంటి సభని పొగడాలంటే 1000 తలలున్న ఆదిశేషుడికైనా సాధ్యమయ్యా? అంత గొప్పది ఇంద్రసభ. ఆ ఇంద్రసభలోకి ఎంత గొప్పదంటే, దాంట్లోకి వచ్చి ఇంద్రుడు కూర్చునుండగా సభ అందంగా ఎందుకుంటుంది అంటే, అతుల విభూతితో మణిమయాభరణాద్యుతులొప్పగా శతకృతుడు శచీసమేతుడయి కాంచన చారు విమాన మాలికాగత దివిజోత్తముల్ కొలువగా కొలువుండు పరస్పరౌంగనాయుత విలసత్ కటాక్ష కుసుమార్చిత సుందర వక్ర చంద్రుడై. అక్కడ చిత్ర విచిత్రమైనటువంటి వస్త్రములను కట్టుకుని అనేకమైనటువంటి రత్నాభరణములను దాల్చినటువంటి వాడే శచీదేవితో కలిసి సింహాసనం మీద దేవేంద్రుడు కూర్చుని ఉంటాడు. శతక్రతుడు శచీసమేతుడై కాంచనచార విమాన మాలికాగత దివిజోత్తముల్ కొలువగా. ఎన్నో లోకాల నుంచి దివ్యమైనటువంటి విమానాలలో ఇంద్రసభకి రావడానికి అధికారం కలిగినటువంటి వారు వస్తుంటారు విమానాల మీద. ఆ విమానాలు దిగుతుంటాయి, ఆ దివ్య విమానాలు. అవి దిగి వస్తూ ఉంటారు. ఎందరో మహితాత్ములు వస్తారు. అటువంటి వాళ్ళందరూ వచ్చి నమస్కరించి సేవిస్తుంటే కొలువుండు, కూర్చుని కొలువు తీర్చి ఉంటాడు. వరాప్సరోంగనాయత విలసత్కటాక్ష కుసుమర్చిత సుందర వక్రచంద్రుడై. అప్సరోగణములు నాట్యం చేస్తూ ఆ అప్సరసలు తమ కడగంటి చూపులతో దేవేంద్రుడి వంక చూస్తూ ఉంటారు. అవి ఎలా ఉంటాయంటే, ఆ అప్సరసల యొక్క కడగంటి చూపులు పువ్వుల వలె ఉంటాయి. ఆ పువ్వులు ఇంద్రుడి పాదముల మీద వేశారా అన్నట్టుగా ఉంటాయి. ఇంత గొప్పగా ఉంటుంది. కొలువుండా అన్నాడు కదా, ఇంద్రుడు కూర్చుని ఉండగా సభికులు ఉంటారు. ఎవరుంటారు ఆ సభలో? ఎవరు కూర్చోవచ్చు ఆ సభలో? కూర్చోడానికి అధికారం ఎవరిది అంటే, వదలక ఏలినవాని ప్రస్తవమున పోరిలో ఈల్గిన వీరభటులు తమ కుల ధర్మముల్ తప్పక సలిపిన గృహ మేధులును జగన్మహిత కీర్తి పరగిన ధన్యులు పరహితవ్రతులైన పురుషులు రుజ్జరా మరణ శోక భయ బుభుక్షార్తి పిపాసావ్యపేతులై కొలుతురు సురరాజు నొలసి అర్ధ ధర్మ కామములు సదక్షిణ క్రతువులు శ్రీ విలాసములు విశేష యజ్ఞ వాహ మంత్ర తతులు వచ్చి సేవింతురు మూర్తిమంతులగుచు ముదముతోడా. ఆ ఇంద్రసభలోకి ప్రవేశించడానికి అర్హత ఉంది. ఎవరు వెళ్ళి కూర్చుంటారో తెలుసా? అందులో వదలక ఏలినవాని ప్రస్తవమున పోరిలో ఈల్గిన వీరభటులు. మనకి వీడున్నాడు కదా అని నమ్ముకుని యుద్ధానికి ఎడతాడు ఒక్కొక్కడు, వాడి మీద ఆధారపడి. అలా వెళ్ళడం అధర్మం అని తెలిసినప్పటికీ నన్ను నమ్ముకున్నాడు రావాడు అన్న ఒక్క కారణానికి ఆ రాజు కోసమని చెప్పి వెళ్లి యుద్ధం చేసి మరణించినటువంటి వీర సైనికులు ఎవరున్నారో వాళ్ళు నమ్మకాన్ని నిలబెట్టినందుకు వాళ్ళు ఇంద్రసభలోకి ప్రవేశించి కూర్చుంటారు. తమ కులధర్మములు తప్పక సలిపిన గృహమీథులును. ఏ కులంలో తాను జన్మించాడో, నేను మీతో చెప్పా సనాతన ధర్మము చాతుర్వర్ణ వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది అని. తమ కుల ధర్మాన్ని, తన కులంలో ఏ ధర్మం పాటించాలో ఆ ధర్మాన్ని తప్పకుండా చక్కగా పాటించినటువంటి వాడెవరుంటాడో అటువంటి వాడు శరీరం పడిపోయిన తర్వాత ఇంద్రసభలోకి ప్రవేశిస్తాడు. జగన్మహిత కీర్తి వరగిన ధన్యులు, ప్రపంచవ్యాప్తంగా కీర్తి గడించినటువంటి వారు, మంచి పనుల చేత ప్రపంచవ్యాప్తంగా పేరు చెప్తే గుర్తు పెట్టుకోగలిగినంతటి మహానుభావులు. అటువంటి వాళ్ళు శరీరం విడిచిపెడితే ప్రపంచం అంతా అన్నం తినడం మానేయాలి. ఏమి మహాత్ముడు వెళ్ళిపోయాడు రా.
మహాత్మా గాంధీ గారి శరీరం పడిపోయినటువంటి రోజున భగవాన్ రమణ మహర్షి అంతటి వారు ఒక మహాత్ముడు వెళ్ళిపోయాడు అన్నారు. అదిగో అది జీవితం. అందుకు మహాత్ముడయ్యాడు, అందుకు ఆయన జాతిపిత అయ్యాడు. కాబట్టి అలా అనిపించుకున్నవాడున్నాడే వాడు ఇంద్రసభలో ప్రవేశిస్తాడు శరీర పతనం అయిపోయిన తర్వాత. పరహిత వ్రతులైన పురుషులు ఎప్పుడూ ఇతరులకు ఉపకారం చెయ్యడమే తమ జీవితంగా పెట్టుకుని బతికున్నన్నాళ్లు పరోపకారం చేస్తూ బతికిన వాళ్ళు. రుగ్జరా మరణ శోక భయ బుభుక్షాట్టి పిపాసా వ్యపేతులై, అటువంటి వాళ్ళందరూ కూడా రోగము కానీ, ముసలితనం కానీ, మరణం కానీ, ఆకలి కానీ, దాహం కానీ ఏమీ లేకుండా కొలుతురు సురరాజు నొలసి వాళ్ళందరూ కూడా దేవరాజు అయినటువంటి ఇంద్రుణ్ణి సేవిస్తూ ఆ ఇంద్రసభలో ఉంటారు. అర్ధధర్మ కామములు, ప్రపంచంలో మనం పురుషార్థములుగా చెప్పబడేటటువంటి ధర్మము, అర్థము, కామము, మోక్షం వదిలిపెట్టండి. ధర్మము, అర్థము, కామము పురుష స్వరూపాన్ని పొందుతాయి. పొంది ఇంద్రసభలో ఇంద్రుణ్ణి సేవిస్తుంటాయి. ధర్మము చేత, అర్థము చేత, కామము చేత సేవింపబడుతూ ఉంటాడు ఆయన. సదక్షిణ క్రతువులు, దక్షిణ బ్రాహ్మణులకు ఇచ్చి సంతోషపెట్టి చేయించినటువంటి యజ్ఞయాగాదులు పురుష రూపాన్ని ధరించి ఇంద్రుడిని సేవిస్తుంటాయి. అంటే ఎక్కడైనా ఒక చోట బ్రాహ్మణుల్ని నిమంత్రణం చేసి చాలా అద్భుతంగా యాగాన్ని చేసి అక్కడ వాళ్ళకి భూరి సంభావన ఇచ్చి యజ్ఞం చేస్తే ఆ యజ్ఞము ఒక పురుష రూపాన్ని పొందుతుంది. పొంది ఆ పురుష రూపాన్ని పొందిన యజ్ఞం ఇంద్రసభకి వెళ్ళి ఇంద్రుణ్ణి సేవిస్తూ ఉంటుంది. దాని చేత ఇంద్రుడు సర్వకాలముల యందు వర్షం కురిపించి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాడు. కాబట్టి సదక్షిణ క్రతువులు, శ్రీ విలాసములు, లక్ష్మీదేవి యొక్క విలాసములన్నీ అక్కడే ఉంటాయి. అంటే అంత ఐశ్వర్యప్రదంగా ఉంటుంది. విశేష యజ్ఞ వాహ మంత్ర తతులు, చాలా గొప్ప గొప్ప యజ్ఞాలకి సంబంధించినటువంటి మంత్రముల యొక్క సంకలనం ఏదుంటుందో ఆ మంత్ర తతులన్నీ కూడా పురుష రూపాన్ని ధరించి ఇంద్రుణ్ణి సేవిస్తూ ఉంటాయి. వచ్చి సేవింతురు మూర్తిమంతులగుచు ముదముతోడ, సంతోషంతో వీళ్ళందరూ ఇంద్రుణ్ణి సేవిస్తూ ఉంటారు. అది ఇంద్రసభ. ఇంద్రుడి సభలో ఎప్పుడూ కూర్చునుండే మహాత్ములైన కొంతమంది పేర్లు చెప్తాను విను ధర్మరాజా. ఎప్పుడు ఉండేవారు ఎవరో తెలుసా? శుక్రాచార్యుల వారు ఉంటారు, బృహస్పతి ఉంటాడు, దేవగురువు, రాక్షస గురువు. ఎవరికి గురువు కాదు, గురువు. శాస్త్రమునందు నమ్మకం ఉన్నవాడు. అందుకే శుక్రాచార్యుల వారి దగ్గర చదువు నేర్చుకోమని బృహస్పతి తన కొడుకైన కచుణ్ణి పంపించాడు. కాబట్టి గురువులైనటువంటి బృహస్పతి, శుక్రాచార్యుల వారు ఇంద్రసభలో కూర్చుని ఉంటారు. అగ్ని కూర్చుని ఉంటాడు, చంద్రుడు కూర్చుని ఉంటాడు, అశ్వినీ దేవతలు కూర్చుని ఉంటారు, విశ్వే దేవతలు కూర్చుని ఉంటారు. ధాత, మన్మధుడు, హరిశ్చంద్రుడు ఇంద్రసభలో కూర్చుని ఉంటారు. అలాగే యమసభ. యమసభ అంటే మనం యమలోకాన్ని ఊహ చేయకూడదు. యమలోకం పాపం చేసిన వాళ్ళు బాధలు పడుతుంటారు. యమసభ అటువంటిది కాదు. యమసభ అంటే ధర్మసభ. ఆయన ఎప్పుడూ ధర్మాధర్మములను గురించి వివేచన చేస్తూ ఉంటాడు. ఎందుకని? వాడు ఈ పరిస్థితుల్లో చేసిన ఈ కామ పనిని ధర్మంగా తీసుకోవచ్చా మాట్లాడుతుంటాడు. ఎవరితో? దాని మీద చెప్పగలిగిన ప్రజ్ఞాశాలులతో కూర్చుంటాడు. ధర్మసభ లోక ధర్మాధర్మ వివేకాస్పదంబు తైజసములు అసద్ధర్మ మణి తతుల దాని నిర్మించను విశ్వకర్మ నిపుణత యొప్పన్. విశ్వకర్మ నిర్మించాడు దాన్ని. శుద్ధమైన బంగారంతో, మణులతో కట్టాడు. ఆ సభలో ఎప్పుడు లోకమునకు సంబంధించినటువంటి ధర్మాధర్మ వివక్ష మీద చర్చలు జరుగుతుంటాయి. అక్కడ పరమకాంతివంతంగా ఉంటుంది. ఎందుకని? అంతటి మహాధర్మాత్ములైన వారందరూ కూర్చుని అక్కడ చర్చ చేస్తూ ఉంటారు. ఆ సభలో కూర్చుని ఉండేవాళ్ళు ఎవరో తెలుసా? యమసభలో అగస్త్య మహర్షి, మతంగ మహర్షి, పితృదేవతలు, యమకింకరులు, కాలచక్రం, యాగాలు, దక్షిణ దిక్కున ఉండేటటువంటి లోకాలకు సంబంధించిన దేవతలు, ఉగ్రంగా తపస్సు చేసినటువంటి వాళ్ళు, కృతవీర్యుడు, జనమేజయుడు, జనక మహారాజు, మీ నాన్నగారైన పాండురాజు. ఇక్కడ ధర్మరాజు గారు ఉలిక్కి పడ్డాడు. ఇందుకు వచ్చాడు, ఇందుకు చెప్పాడు. ఎందుకు ద్రవ్యాన్ని యజ్ఞం చెయ్యాలో అందుకు మాట్లాడాడు నారదుడు. మీ నాన్నగారు యమసభలో కూర్చుని ధర్మాధర్మములు చెప్తున్నాడన్నాడు. హరిశ్చంద్రుడు ఇంద్రసభలో ఉన్నాడు, పాండురాజు యమసభలో ఉన్నాడు. అనుమానం వస్తుందా రాదా?
మా నాన్నగారు ఇంద్రసభకి ఎందుకు వెళ్ళలేదు అనుమానం వస్తుంది కదా. ఇది రావాలి ధర్మరాజు, అది వచ్చి అడగాలి. చెప్తాడా? తను చెప్పడు, ఇది చెప్తాడు. అది కొడుకు అడగాలి. అలా అడగకపోతే కొడుకే కాదు. అది ఇంకెందుకు, నేను చెప్పే కదా, ఏటి సూతకం పట్టడానికి ఏడిచే కొడుకు కొడుక, ఆ కొడుకుని కన్నందుకు వాళ్ళు ఏడవాలి. కాబట్టి ఇది చెప్పాడు. మీ నాన్నగారు అక్కడ ఉన్నారు, బాధలు పడుతూ కాదు సుమండి, ధర్మసభలో ధర్మ నిర్ణయంలో కూర్చుని ఉన్నాడు. వరుణ సభ చెప్పి ఊరుకోలేదు, వరుణ సభ చెప్తాడు. మరి దివ్యమైన సభలు చూశానన్నాడు కదా, అందుకని సభాపర్వమైంది. ఒక్క మయసభను అడ్డుపెట్టి ఎన్ని సభలు వస్తున్నాయో చూడండి. వరుణ సభ, వరుణ సభలో అందు సుఖాసీనుడైన ఆ వరుణేంద్రుని అంబుధుల్ నాల్గును అధిక భక్తి కాళింది, నర్మద, గంగ, గోదావరి, విదిశ, విపాశ, కావేరి, కృష్ణవేణి, సరస్వతి, పెన్న, ఐరావతి అనగ ప్రసిద్ధంబులైన నదులు, సరసీ తటాక నిర్జర దీర్ఘికాదులు, దిక్కులు, అఖిల ధాత్రీధరములు, వసుమతియును దేహవంతములై వచ్చి మకర, కూర్మ, శింశుమార, సింహ, శరభ, సామజాది జలచర స్థలచర తతులతోడ సంతతంబు కొలుచుచుండు. ఆ వరుణ సభలో వరుణుడు ఎంతో సంతోషంగా విలాసంగా సింహాసనం మీద కూర్చుని ఉంటాడు. ఆ సభలో ఆయన్ని సేవించే వాళ్ళు ఎవరో తెలుసా? వరుణుడు అంటే జలాధిదేవత. వరుణుడికి నమస్కారం చేసినా, వరుణ సభ గురించి విన్నా ఏమిటో తెలుసా ప్రయోజనం? పుత్రపౌత్రాభివృద్ధి. భారతం ఉత్తినే రాలేదు, వాటి గురించి విన్నంత మాత్రం చేత అనుగ్రహం కలుగుతుంది. యమధర్మరాజ ప్రసాదాత్ ఆయుష్యాభివర్ధనమస్నుతే. ఆయన గురించి వింటే, ఆయన సభ గురించి వింటే ఆయుష్ పెరుగుతుంది. వరుణుడి గురించి వింటే సంతానం కలుగుతుంది, సంతానం నిలబడుతుంది, వంశం వృద్ధిలోకి వస్తుంది. ఆ వరుణుడు కూర్చుని ఉండగా 4 సముద్రములు, ఈ భూమండలానికి 4 దిక్కులా ఉన్నటువంటి 4 సముద్రములు కూడా పురుష రూపాన్ని ధరించి వచ్చి ఆయన్ని సేవిస్తుంటాయి. జలాధిదేవత కదూ, అందుకని చాలా భక్తితో వింజామర వేసి సేవిస్తుంటాయి. ఏవి? కాళింది, నర్మద, గంగ, గోదావరి, విదిశ, విపాశ, కావేరి, కృష్ణవేణి, సరస్వతి, పెన్న, ఐరావతి అనగా ప్రసిద్ధంబులైన నదులు. అంటే మిగిలిన నదులు ఉండవా? ఉంటాయి. ఇవే ఎందుకు చెప్పానో తెలుసా? ప్రసిద్ధములు. ప్రసిద్ధములు అన్న మాటకు అర్థం ఏంటి? నది పేరు విన్నా, నది పేరు చెప్పిన, నదిని స్మరించిన స్నాన ఫలితం ఇస్తాడు. నేను పొద్దున్న లేచి గోదావరి 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 అన్నాను అనుకోండి, నేను గోదావరి స్నానం చేశానని ఇస్తాడు. అందుకే స్నానం చేసే ముందు గంగే చయమనే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి యోజలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతో స్నానం ద్రవ్యాన్ని సంప్రోక్ష్య అని చల్లుకోవడం. అందున గంగా పరమపావనం, ప్రసిద్ధములైన నదులు, ప్రఖ్యాతి వహించినవి. దేని చేత? స్మరణ మాత్రము చేత స్నాన ఫలితాన్ని ఇస్తాయి, పాపాల్ని పోగొడతాయి, కోరికల్ని తీరుస్తాయి. అంత శక్తివంతములైనటువంటి ఈ నదులున్నాయే, ఇవి స్త్రీ స్వరూపాన్ని ధరించి వచ్చి చామరం వేస్తూ సేవిస్తూ ఉంటాయి వరుణుడిని. అక్కడ నిలబడి ఉంటాయి వరుణ సభలో. గంగ అంటే నదీ స్వరూపంగా చూసాం. వరుణ సభలో ఆ గంగమ్మ కనపడుతుంది. వరుణ సభలోకి ఎవరిని పంపిస్తారో తెలుసా? ధర్మశాస్త్రంలో ఉన్నమాట. ఏదైనా ఒక పవిత్రమైనటువంటి జీవనదీ ప్రవాహం ఉన్న చోట 10 మంది అందులో స్నానం చేసి చక్కగా సంధ్యావందనం చేసుకోవడానికి అరుగులతో కూడినటువంటి స్నాన ఘట్టాన్ని ఎవరు నిర్మాణం చేస్తారో వాళ్ళని వరుణలోకానికి పంపిస్తారు. శరీరం పడిపోయిన తర్వాత అక్కడ ఉండవని. వాడు చక్కగా నదుల వాళ్ళందరూ సేవిస్తుండగా వరుణ సభలో కూర్చుంటాడు. నేను ఈ మాట చెప్తే మీకు ఎందుకు తెలుస్తుంది? ఒక 15 రోజుల్లో ఒక ఆయన గోదావరి నదిలో అద్భుతమైన స్నానఘట్టాన్ని నిర్మాణం చేస్తున్నాడు. అయిపోతుంది, పెడదాం మనందరం చూడడానికి, అది వేరే విషయం. కాబట్టి ఆ దిక్కులు 8 దిక్కులు కూడా, నిజానికి సంధ్యావందనంలో అయితే పైకి కిందకి కూడా నమస్కారం చేసి లోపలకు కూడా నమస్కారం చేస్తాం. ఈ దిక్కులన్నీ కూడా పురుష స్వరూపాన్ని ధరిస్తాయి. అలాగే సరస్సులు, నదులు, తటాకములు, చెరువులు, ఇవి వీటితో పాటుగా భూమి, వీటితో పాటుగా నీటిలో ఉండేటటువంటి జలచరములు ఏవైతే ఉన్నాయో అవి, మకర, కూర్మ, మకరం అంటే మొసలి, కూర్మం అంటే తాబేలు, శింశుమారం అంటే నీటికోతి, సింహము, భూమి మీద తిరిగేటటువంటి సింహం,
అలాగే శరభం మృగం అని మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు. అంటే నేను ఇప్పుడు ఆ మృగాన్ని మృగంగా చూసిన వాడిని కానుకోండి. గరుడ పక్షిల రెక్కలతో ఉండి ముందుకి మృగ శరీరంతో ఉంటుంది. అది సింహాన్ని చంపేస్తుంది, సింహాన్ని చంపి తింటుంది. శరభం మృగం కన్నా గొప్పది ఇంకా లేదు అని. అందుకే పరమశివుడికి శరభేశ్వరుడని పేరు.